నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ జయంతి దళితులకు పండుగ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గూడూరులోని గడియారం స్తంభం, వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. తెల్లరాయిని తవ్వేస్తున్నారు. సైదాపురం మండలంలోని ఓరుపల్లి గ్రామ చెరువులో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు. టీడీపీకి చెందిన పలువురు నాయకులు ప్రమేయం ఉందంటూ ఆరోపణ. పట్టించుకోని అధికారులు. వాడవాడలా అంబేద్కర్ జయంతి వేడుకలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు, రాపూరు మండలాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పలు పార్టీల నాయకులు, సంస్థల ప్రతినిధులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. మనుబోలు సమీపంలోని బద్దివేలు క్రాస్ రోడ్డు వద్ద కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అంబేద్కర్ జయంతి దళితులకు పండగ లాంటిది. ఆ మహనీయుడు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల వల్లే నేడు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సంఘం సభ్యులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి దళితులకు పండుగ రోజు అని, ఆ మహనీయుడి వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం వేగూరు రాజేంద్ర అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆ మహనీయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఆ మహానుభావుడు దైవ ఈ రోజు అవన్నీ పట్టుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడు లేకపోతే మేము ఎవరు? మేమంటే మేము పేదవాళ్ళంతా ఎవరో. కాబట్టి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు యావత్ భారతదేశం అంతా రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంటే అదే యొక్క ప్రపంచ మేధావి యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికో ఏ ఒక్క వర్గానికో ఆయన నాయకుడు కాదు. యావత్ భారతదేశంలో అందరికీ ఆయన నాయకుడు. దాంట్లో రెండో మాట కూడా లేదు. ఎందుకంటే ఒకరు కావాలని అంటగడతారు అంబేద్కర్ గారు ఫలాన్ని దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తిని. కానే కాదు, అంబేద్కర్ గారు అందరికి సంబంధించిన వ్యక్తి. అందరి యొక్క క్షేమం కోసం, అందరి యొక్క హక్కుల కోసం రాజ్యాంగం రాసినటువంటి మహా ప్రపంచ మేధావుల్లో ఒక ఆయన మా అంబేద్కర్ గారు అని చెప్పి ధైర్యంగా ఎక్కడికైనా చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా. నిన్న ఒక చిన్న విషయం జరిగింది. మన ఆర్టీసీ డిపోలో అంబేద్కర్ గారి ఫ్లెక్స్ కడుతుంటే ఒక ఆయన అడ్డం వచ్చాడు కట్టొద్దని చెప్పి. దానికి అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు పాపం ఎదిరించలేక అతను తాగేసి ప్రకారం మాట్లాడితే కేసు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిన్న ఉదయం వాళ్ళు వచ్చారు తీసుకున్న దగ్గరికి. మీరు నమ్ముతారు అతను చూడడం నాకైతే. ఇంకా మరికొందరు మాట్లాడారు. పేదవాళ్ళకి ఆరోగ్యం బాలేదంటే వాళ్ళకి తన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి ఎమ్మెల్యేగా మనం ఆయన చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతోమంది చదువుకునే దానికి ఫీజు లేవని స్టేడియంకి వచ్చి అతను అడుగుతూ ఉన్నప్పుడు వారందరికీ కూడా ఎంత ఫీజు అవుతుందో కనుక్కొని వాళ్ళందరికీ కూడా ఫీజులు కడుతున్నటువంటి ఎమ్మెల్యేగా మనం ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మేమంతా క్రీడాకారులు, స్టేడియం మాకు కొంచెం అవసరం ఉంది, అట్లా కొన్ని వసతులు కావాలంటే దగ్గరుండి ప్రతి దాన్ని కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి పాసం సునీల్ కుమార్ మన ఎమ్మెల్యే డాక్టర్ గారు. మరి వారికి ఈరోజు మన ఏరియా నుంచి 3 సార్లు ఎలక్షన్లో గెలిచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక చిరు సత్కారం చేయటం మేమందరం స్నేహితులంతా అనుకొని ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర, డాక్టర్ చంద్రహాస్, గోపాల్, పులిమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సైదాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు పంచాయతీకి చెందిన ఓరుపల్లి గ్రామంలో చెరువును అడ్డంగా తవ్వేస్తున్నారు. విలువైన తెల్లరాయిని వెలికితీసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ తవ్వకాలు రవాణాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా యంత్రాల సాయంతో చెరువును తవ్వేస్తుండటంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ విషయం నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నారు. విలువైన ఖనిజం రవాణా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు స్పందించి చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన దళితులకు మాత్రమే గొప్ప వ్యక్తి కాదని అందరూ ఆయన గొప్పతనాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల వల్లే ఈ రోజు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆయన గొప్పతనాన్ని దళితులు మాత్రమే కాకుండా అందరూ గుర్తించాలని కోరారు. రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి మన దళితుడు కావడం గర్వకారణమని, ఆయన ఆశయ సాధనకు అందరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మహానుభావుడే లేకపోతే ఈ రోజు మనది స్థాయి కాదు. ఎక్కడ ఉండేవాళ్ళం, ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం, అప్పుడు ఉండేవంటే మన వ్యవస్థకి దానికి మనం ఎవరు కూడా లెక్కేసే పరిస్థితి లేదు. అయితే ఒకటి చెప్తున్నానంటే, అంబేద్కర్ గారు ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి. అది మాత్రం దయచేసి మీరు చెప్పాలా. కొంతమంది అంబేద్కర్ మాకు సొంతం, మా సొంతం, ఆయన దళితుడు కాబట్టి మేము దళితులు ఆయన కాలం ఉంటాం, మాకెవరు నాయకుడు లేడు. తప్పు. ఆయన దళితుడు అయినప్పటికీ ఆయన అందరి నాయకుడు, ఒక దళితుడు చెందిన నాయకుడు కాదన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈరోజు మేము అందరూ ఎన్నికవుతున్నాం. కింద సర్పంచ్ దగ్గర నుంచి పైన ఎంపీల వరకు ఆ మహానుభావుడు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఓటు ద్వారా మేము అందరూ కూడా ఎన్నికవుతున్నాం. ఈరోజు రాజ్యాంగం బద్ధంగా ఈరోజు పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా జరుగుతుందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి, అంబేద్కర్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం ఎక్కడున్నా కానీ. అయితే మా అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా పేదవాళ్ళ విషయంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా ఇద్దరు అధికారులను కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క అడుగుజాడల్లో ఎంతవరకు నడుస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్ పటం అనేది దళితుల ఇళ్లలోకి వచ్చింది, కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు మాత్రం ఇంకా దళితుల ఇళ్లలోకి రాలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదువుకొని ఉన్నత వర్గాలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంబేద్కర్ పటం పెట్టుకుని మాత్రం మన ఇళ్లలో, అదే పూరి గుడిసెల్లో, అదే ఇళ్లలో ఉంటున్నాం. అంబేద్కర్ గారిని కేవలం ఒక దళిత వ్యక్తిగా మాత్రం చిత్రీకరించి ఆయనకి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకుండా చాలా వరకు జరిగింది. అదే అంబేద్కర్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే కాదు, అన్ని వర్గాలకి కూడా ఈరోజు అని చెప్పేసి వారికి శారీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఇంత బ్రహ్మాండంగా మాకు సక్సెస్ చేసి ఇక్కడికి ఇచ్చేసినట్టు అందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తర్వాత ఈ యొక్క నేను ఒక చిన్న మెమరాండం తయారు చేశాను. మా శాసనసభ్యులు, మా ఎంఆర్ఓ గారు, మా కమిషనర్ గారి అధ్యక్షతలో మేము ఒక మెమరాండం వేదాల్చినాము. దాన్ని మా శాసనసభ్యులు స్వీకరించి మాకు పరిష్కరిస్తారని మేము కోరుకుంటూ, మా డివిఎంసీ సభ్యుల ద్వారా మేము ఒక మెమరాండం ఇస్తున్నాము. అలా దయనుంచి, ఎందుకంటే ముందు చెప్తాను 2 నిమిషాలు. గూడూరు తొందరలో, గూడూరు దగ్గర ఉన్నటువంటి ఏరియా గాంధీనగర్ ప్రాంతంలో ఒక పెద్ద
మినీ గూడూరుకు సమలాగా పోటీ పడుతూ డెవలప్ అవుతుందన్నా. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, కమిషనర్ వెంకటేశ్వర్లు, అట్రాసిటీ సభ్యులు పెంచలయ్య, అరవ పార్వతయ్య, సురేంద్ర, నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, భారతి తదితరులు పాల్గొన్నారు. గూడూరుకు చెందిన మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో వచ్చే నెల 3వ తేదీన గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో జరిగే సామూహిక ఉచిత కత్నా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెట్వర్క్ అధ్యక్షులు మహబూబ్ బాషా, గౌరవ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ తదితరులు కోరారు. షాదీ మంజిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నెట్వర్క్ ప్రతినిధులు రహీం, రియాజ్, రవూఫ్, లలిత మెడికల్, యూసఫ్, అప్సరా కరీముల్లా, గోల్ నాజర్, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిపే ఖత్నా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా మే 3వ తేదీ షాదీ మహల్ నందు ఉదయం 6 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముస్లిం సోదరులందరూ సున్నత్ కార్యక్రమం కాబట్టి అందరూ ఖత్నా కార్యక్రమాన్ని వాడి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉచితంగా ఖత్నా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 3వ తేదీ ఉదయం 7 గంటలకు గూడూరు షాదీ మంజిల్ నందు ఉచిత ఖత్మా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రముఖ డాక్టర్ కోవూరు నుంచి వస్తారు మహబూబ్ బాషా గారు, వారి చేతుల మీదుగా వారి ద్వారా ఈ ఉచిత బడుగుల కార్యక్రమాన్ని నిర్వహింపబడుతుంది. ఆ ఉచితంగా ఖత్మా కార్యక్రమం చేసుకున్నటువంటి పిల్లలకు యథాప్రకారం మన లలిత మెడికల్స్ యూసుఫ్ హుసేన్ గారు ఉచితంగా మందుల పంపిణీ చేపడతారు. అదేవిధంగా వారికి పౌష్టికాహారం కూడా ఆ పిల్లలకి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గూడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింలు అనగా మే 3వ తేదీ శనివారం రోజు షాదీ మంజిల్లో ముస్లిం పేద విద్యార్థుల కోసంగా ముస్లింల కోసంగా ఒడుగుల కార్యక్రమం అంటే ఖత్నా కార్యక్రమం నిర్వహించడానికి అందరూ సమావేశం చర్చించడం జరిగింది. ఈ అవకాశాన్ని ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి 3వ తేదీ ఉదయం 7 గంటలకే హాజరై షాదీ మంజిల్లో ఖత్నా కార్యక్రమానికి పాల్గొనాలని కోరుకుంటూ మరియు ఆ పిల్లలకి అన్ని రకాల భద్రతలు తీసుకొని కృష్ణాపతి డాక్టర్ మహబూబా గారి చేత ఒడుగుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆ రోజుకి అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని కూడా మరియు వాళ్ళకి మెడిసిన్స్ కూడా మన గూడూరు నెల్లూరు జిల్లా రాపూరులోని మద్దెల మడుగు సెంటర్ నుండి భారీ సంఖ్యలో హలో యానాది చలో నెల్లూరు ఎస్టీ వర్గీకరణ భేరీ ర్యాలీ చేపట్టారు. రాపూరు మండల యానాది సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఆ సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు. యానాది వెనుకబడి సంఘాల అభివృద్ధి కోసం ర్యాలీ చేపట్టడం జరిగిందని వివరించారు. కలిగి ఇక్కడ నుంచి ఆ యానాదుల సంఘం జరిగే మీటింగ్కు హాజరు కావాలని బయలుదేరి వస్తున్నాము. నెల్లూరు జిల్లా నెల్లూరులో పాల్గొంటున్నారు. అయితే ఎస్టీల వర్గీకరణలో మా రిజర్వేషన్ చాలా కోల్పోతున్నాం. మేము కూడా ఈరోజు మా జనసంఖ్య కూడా పెరిగినందువల్ల ఎప్పుడో పాత రిజర్వేషన్లే పాతయే పెట్టుకొని ఈనాటికి కూడా అది అమలు పరుస్తున్నారు. దానివల్ల మేము కానీ మా బిడ్డలు కానీ మాకు రావాల్సిన కోటా కిందనే మేమే కోల్పోతున్నాం. అందుకని మాకు ప్రత్యేకమైన వర్గీకరణ ఏర్పాటు చేసి యానాదుల కంటే ఒక సంఘం ఏర్పాటు చేసి నెల్లూరులో ఐటీడీ ఆఫీస్ లాగా రాష్ట్రం అంతా కూడా ఏర్పరిచి యానాదులందరికీ న్యాయం చేయాలని ఈ పోరాటం చేస్తున్నాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరులోని పాత బస్టాండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిమళ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నాయకులు సతీష్ బాబు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పరిమళ వెంకటేశ్వర్లు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రమాదేవి, రాధయ్య గౌడ్, బడేబాయి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా గూడూరులో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులందరం కలిసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాల వేసి సత్కరించడం జరిగింది. కావున ఈరోజు భారతదేశానికి దశ దిశ ఏర్పరిచిన మహానుభావుడు శ్రీ బిఆర్ అంబేద్కర్. ఈరోజు బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి దైవం కాదు, భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు. కావున ఈరోజు ఆయన
134వ జయంతి సందర్భంగా ఇది ఒక పండుగగా భారతదేశం అంతా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్, బిఆర్ అంబేద్కర్ జై, బిఆర్ అంబేద్కర్ జై, బిఆర్ అంబేద్కర్ జై, బిఆర్ అంబేద్కర్ జై. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను కేంద్ర ప్రభుత్వం ముద్రించాలని ఎస్సీ నాయకులు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. మనుబోలులో అంబేద్కర్ నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, చల్లగిరి ప్రసాద్, దండు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యున్నత మహోన్నత వ్యక్తి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గా మనం చెప్పబడుతున్నాం. ఈరోజు అన్ని ఒక కులానికే కాక అన్ని జాతులకి, అన్ని మతాలకి, అన్ని కులస్తులకి సంబంధించిన వ్యక్తి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన పుట్టుకతోనే చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అష్ట కష్టాలు పడి తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసిన మహా వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఈరోజు ఒక రాజ్యాంగం కాదు, ఈరోజు దేశ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అయితేనేమి, బీసీ రిజర్వేషన్ అయితేనేమి, ముస్లింల రిజర్వేషన్ అయితేనేమి, మహిళలకి ఆసక్తి అయితేనేమి ప్రతి ఒక్క ఘనంగా నివాళులు అర్పించుకుంటుంది. ఈరోజు ప్రపంచ దేశాలు గర్వించదగ్గ వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబారావు అంబేద్కర్ గారు. ఈయన జీవిత చరిత్ర చదవాలన్నా వినాలన్నా ఎంతో, రామాయణంలో రాముడి గారి గాథ ఎట్ట వినాలనిపిస్తుందో అంబేద్కర్ జీవిత గాథని అంత అద్భుత ఆనందంగా వినాలనిపిస్తుంది మాకు. అన్ని కులాలకు సమభాగాలలో మనుబోలు హరిజనవాడలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి నేను నిన్నగాక మొన్న మార్కెటింగ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంబేద్కర్కి పూలమాలయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మన హరిజనవాడలో మనమే స్థాపించాం. ఆ రోజు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చి చేశాడు. డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలోనే చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉండాలంటే డాక్టర్ అంబేద్కర్. ఎంతోమంది అడగారిన ప్రజలకి ఆయన స్ఫూర్తితో ప్రభుత్వాలు కూడా ఈ అండదండలుగా వస్తున్నాయి. ఆ మహనీయుడు వల్లనే ఎప్పుడనేది ఎవరో కొన్ని కోటేశ్వర్లు ఉంటే పెద్దోళ్ళని అందరూ సన్నగాళ్ళు కూడా ఏంటంటే మేము రెడ్లు, మేము నాయకులు అంటున్నారు. కానీ ఆ రోజు రాజకీయాలు ఆ వేరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎస్టీలు ఒక స్థాయికి వచ్చారు. అన్ని కులాలు అభివృద్ధి ఇంకా కూడా ఒక 5% మాత్రమే వెనకబడి ఉంటారు. వాళ్ళు కూడా పైకి రావాలని, ఆయన ఆశయాలు సాధించాలని ఒక మనిషికి ఒక మాట చెప్పినా దానికి ఒక విలువ, కట్టుబాటు ఉండాలండి. ఆ రోజు ఆయన మాటని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడి అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి దేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తహసీల్దార్ శ్రీనివాసులు కొనియాడారు. చిల్లకూరు మండలంలోని తిమ్మనగారిపాలెం దళితవాడలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గిద్దలూరు సుమలత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ముఖ్య అతిథులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గ్రామ కమిటీ చైర్మన్ జోగి శివ, కన్వీనర్ ఆనంద్, కోశాధికారి గిద్దలూరు పవన్, కమిటీ సభ్యులు పాలెపు మణి, సుందరయ్య, మణిరత్నం, ప్రసన్న, జోగి తమ్ము, రూప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకుంటున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, అంటే ఇప్పుడు పక్క కంట్రీలోకి వెళ్తే మనం ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, తిరిగే హక్కు, నివసించే హక్కు, ప్రశ్నించే హక్కు, ఇట్లా ప్రతి ఒక్క హక్కు మనకు కల్పించారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు మనం ఫాలో అవుతా ఉన్నాం. అయితే నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, రమణి గారు ఇందా చెప్పారు మాటల్లో, నాకు బాగా నచ్చిన సందేశం ఏంటంటే చదువు. భీమరావు రామ్జీ అంబేద్కర్ ఆయన పుట్టింది చాలా కటిగా పేదరికమైన కుటుంబంలో పుట్టాడండి.
ఆయన సినిమా మీరు చూసినా కానీ చరిత్ర చదివినా కానీ నేను చదివాను, చాలాసార్లు చదివాను. సో చాలా కఠినమైన దరిద్రమైన ఫ్యామిలీ నుంచి, అంటే దరిద్రం అంటే మీన్స్ తినడానికి తిండి లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, చిన్న గుడిసెలు అట్లాంటి వాతావరణంలో నుంచి ఈరోజు దేశం మొత్తం మాట్లాడుకునే శక్తిగా అతను ఎదిగాడంటే కేవలం ఎడ్యుకేషన్. బాధలు, మీరు పడుతున్నటువంటి కష్టాలు, మిమ్మల్ని సమాజం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందో అవన్నీ చూసి చలించి మీ అందరి అభివృద్ధి కోసం, మీ అందరినీ సమాజంలో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ప్రతి రంగంలో మిమ్మల్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి, ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని రచించి మీ అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు మనం గుర్తుంచుకొని ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైంది. వాళ్ళ యొక్క పిల్లల్ని మంచి వృద్ధిలో తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని అందరూ పోటీతత్వంతో మొత్తం ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మిగతా పిల్లలు కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఈజీ మనీ దానికోసం అసలు అలవాటు పడబాకండి. ఎందుకంటే అది చాలా డేంజరస్ సబ్జెక్ట్. అది ఈరోజు ఈజీగా ఉన్నటువంటి వచ్చిన డబ్బులు రేపు ఎన్నో రకాలుగా దారితీసి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అదేవిధంగా మీ కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తాయి. ఎందుకంటే ఈరోజు ఈజీగా సంపాదిస్తావు, రేపు అదే దానికోసం ఆశపడి ఏదో రకరకాల మన గ్రామంలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నారు. మీరు బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం మనకెంతో ఆనందకరమైనటువంటి దినం. ఈరోజు ఎంతో మంది పుడతారు, చనిపోతారు, కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. మన బిడ్డల్ని మంచి స్థాయిలో ఎదిగించుకోవాలని మొదట నా బిడ్డ చెడిపోయాడైతే నేనే బాధ్యురాలని తల్లిదండ్రులను చూస్తారు వాళ్ళు. మొదట ఇలాగా అందరూ తయారయ్యి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు. మా కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని మీరందరూ మీ బిడ్డలను అందరినీ మీ స్థాయికి తగినట్టు బాగా చదివించుకొని మంచి స్థాయిలోకి రావాలని మీ అందరికీ మరొకసారి. ఆధునికత భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు అందరూ గుర్తు పెట్టుకోవాలని బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు బాలకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు పూర్మాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దయాకర్, బిందురెడ్డి, నరేంద్ర, సురేష్ బాబు, గుంజి శ్రీనివాసులు, సురేష్ కుమార్, ప్రేమ్ సుందర్, నిరంజన్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లో మౌవని విలేజ్లో వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకు 14వ సంతానం. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలతో, బాధలతో, అంటరానితనంతో ఇబ్బంది పడి ఈ అంటరాని వర్గాల వాళ్ళని పైకి తీసుకొచ్చి చేయాలని ఎంతో కృషి చేసినటువంటి అంబేద్కర్ అంటుకుంటే తప్పు, ముట్టుకుంటే తప్పు, స్కూల్లో లోపల క్లాసులు పిల్లకాయలతో కూర్చుంటే తప్పు, స్కూల్లోనే బయట వరండాలో కూర్చోబెట్టేది. ఒకసారి ఒక లెక్చరరు, ఒక టీచరు ఒక ప్రాబ్లము ఏమని చెప్తే ఎవరో స్కూల్లో పిల్లకాయలు మా వాళ్ళ కాలేదని అన్నారు. అప్పుడు అంబేద్కర్ ఏం చేస్తారు. ఓజిలి బస్టాండ్ సెంటర్ లో స్థానిక యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎస్ఐ స్వప్న హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వేసవి దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు, ఆటో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతని గురించి తలుచుకుంటేనే మన జీవితం ఈ రోజు ఇలా ఉంది అని ఎవరి గురించి అయినా తలుచుకోవాలి అనడానికి ఎవరన్నా నిదర్శనం ఉన్నారు అంటే అటువంటి వ్యక్తి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో లేకపోతే ఒక జాతికో కాకుండా సొసైటీలో జరుగుతున్న అన్యాయాల్ని లేకపోతే ఆ కాలంలో వాళ్ళు అనుభవించిన ఆ డిఫరెన్షియేషన్ని, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెదగాలి అనేది వాళ్ళకొకటి స్టాండర్డ్గా చేసి పెట్టేశారు ఆ కాలంలో. నువ్వు ఇక్కడే కూర్చోవాలా, నువ్వు ఇక్కడే తినాలా, నువ్వు అక్కడికే వెళ్ళాలా, నువ్వు దాన్ని మించి ఒక్క అడుగు ముందుకు వేసినా ఒక్క అడుగు వెనకేసినా కానీ కుదరదు అని చెప్పని ఒక శాసనాల లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి
గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో మట్టల ఆదివారం గురించి వివరణాత్మక కార్యక్రమం జరిగింది. సంఘం కాపరి ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ మట్టల ఆదివారం ప్రత్యేకమైన ఆదివారం అన్నారు. మట్టలతో ఆయనను యెరూషలేము వీధుల్లో జయోత్సాహంతో హోసన్నా దావీదు కుమారునికి జయము అనేటువంటి గొప్ప స్తుతులతో ఆయనను ఆహ్వానించినట్లని తెలిపారు. ఇది క్రైస్తవులకు ఎంతో సంతోషకరమైన సందర్భం అని వివరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు. యెహోవా తన పరిశుద్ధ ఆలయమునందున్నాడు. ఇదే విధంగా యేసుక్రీస్తు ప్రభుకు ఘన స్వాగతము ఆయనకి లభించినట్లుగా మనం చూస్తున్నాం. మట్టలతో ఆయన్ని యెరూషలేం వీధుల్లో జయోత్సాహంతో హోసన్నా దావీదు కుమారునికి జయము అనేటువంటి గొప్ప స్తుతులతో ఆయన్ని ఆహ్వానించినట్లుగా మనం చూస్తుంటున్నాము. మరి ఈ స్తుతుల వెనకాల దాగి ఉన్నటువంటి దైవికమైనటువంటి సందేశాన్ని మనం చూసినట్లయితే దైవిక రాజు సమీపిస్తున్నట్టుగా సూచిస్తుంది. దేవుని దైవికమైన రాజు 38 సంవత్సరముల నుంచి కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసయ్య గమనించాడు. వ్యాధి చేత కట్టబడి ఉన్నాడు. సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించెను. నలిగిన వారిని దృఢపరుచుటకు, బంధకంలోనున్న వారికి విడుదలను, మరి ఇది అన్నమాట యేసయ్య యొక్క ఆయనకు హితవత్సరం అంటారు. హితవత్సరం ప్రకటించబడింది. పరలోకంలో ఉండే ఆ దేవుడు మన దగ్గరికి రావాలంటే మనలో దీన మనస్సు కావాలి, సాత్వికం కావాలి. మనం సాత్వికం కలిగిన వారు ఉంటే దేవుడు నీ యొద్దకు వస్తాడు. కాబట్టి ఆయన సాత్వికుడుగా వచ్చుచున్నాడు. మరి మన పాప పరిహార్థమై దీనుడుగా తగ్గించుకుంటున్నాడు. చిల్లకూరు మండలం చింతవరంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా రేస్ పాఠశాల సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచన్నయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బలుగు బలహీన వర్గాల యొక్క కోసం చాలా పోరాటం చేశాడు. అంబేద్కర్ గారు మన జీవితంలో అనే పుస్తకంలో ఒక అర్థం లాంటి ఆయన చేసినటువంటి పోరాటాలు న్యాయం కోసం, బలుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో ఎనలేనటువంటి కృషిని చేశారు. ఇవాళ ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం, ఈ విధంగా ఈ చింతవరం గ్రామంలో ఉన్నటువంటి విగ్రహానికి మాల వేసి మేమందరం కూడా ఆయన స్మరించుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ధన్యవాదాలు. రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు, ఎస్ఐ వెంకటరాజేష్, ఆరిఫా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సాధిద్దాం అంబేద్కర్ గారి జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ నందు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాసెం సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వేడుకలు లైబ్రరీలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అరవా పార్వతయ్య, వేముల సునీల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు అశోక్ నగర్ నందు యూత్ సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా అంబేద్కర్ జయంతి యూత్ యొక్క
సూచనల మేర, పెద్దల సూచనల మేర యూత్ ఇట్టే కలిసిమెలిసి ఉండి ఆ జయంతి బాగా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ దేశంలో ఉన్న ఎన్ని రకాల కులాలు, ఎన్ని రకాల మతాలు, ఎన్ని రకాల ప్రాంతాల వారికి వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సమానత్వం కోసం రాశాడే తప్ప ఏదో ఒక ఆయన పుట్టిన కులాన్ని పైకి తీసుకొచ్చే దానికోసమో, ఆయన పై కులాల్ని కించపరిచే దానికోసమో రాజ్యాంగం రచించలేదు. 134వ జయంతి సందర్భంగా గూడూరు అశోక్ నగర్లో ఉన్న అంబేద్కర్ లైబ్రరీలో ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులందరికీ నేను జైభీం తెలుపుతున్నాను. ఈ ప్లేస్ చాలా పవిత్రమైంది, చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది. ఈ అంబేద్కర్ గ్రంథాలయం, ఈ గ్రంథాలయం లేని రోజుల్లోనే మేము దాదాపు 40 సంవత్సరాల క్రితం శ్రీలక్ష్మి సబ్ కలెక్టర్ గారు, ఆమె భర్త గోపికృష్ణ గారు IPS, వాళ్ళిద్దరిని ఇంకొక జడ్జి గారిని ఈ ప్లేస్లోకి తీసుకొచ్చి మేము మాట్లాడేప్పుడు వాళ్ళకి మాట అన్నారు, అంబేద్కర్ జయంతి చాలా చప్పగా ఉంది. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ అండర్ బ్రిడ్జి వద్ద నాయకులు గోను శివకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేకపోతే దళితులు ఎక్కడో ఉండేవారని, దేశంలో ఉన్న పేదలందరి అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోను శివకుమార్, విక్కీ, గోపాల్, ప్రకాష్, శివయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంబేద్కర్ని స్మరించినటువంటి ఒకే ఒక నాయకుడు మన పాసం సునీల్ కుమార్ గారు. గతంలో నేను చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు చూసి ఉన్నా, ఎవరు కూడా అంబేద్కర్ని స్మరించినటువంటి దాఖలాలు కనబడాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అంబేద్కర్ వారసులు అని చెప్పినటువంటి దమ్మున్నటువంటి నాయకుడే కనబడమని. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో సునీల్ కుమారు ఎంతో ధైర్యంగా నేను ఈ స్థితికి రావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ బొమ్మని పెట్టి 15 సంవత్సరాలు అవుతుందని చెప్పాడు. అప్పుడుదా కూడా ఎవరి చేత కూడా ప్రారంభోత్సవం చేయించలేదు. ఈరోజు ఆ చేతుల మీదుగా మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా నా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా గురువులు, మా పెద్దలు, మా గోపాలం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో పాత కాంపిటీషన్ మళ్ళీ మనసుగా తెలియజేస్తున్నా. అట్లాగే మా మామ బాణాలు గారు, అలాగే మా మాజీ కౌన్సిలర్ ప్రకాష్ గారు వచ్చారు, మా అన్నయ్య వచ్చాడు, అట్లాగే మా శంకరన్న, మా మగ్గవన్న గారు, అలాగే మా ప్రభుత్వ శివన్న, అలాగే మా జోగి శివయ్య, అట్లాగే ముఖ్యంగా అడపాల ప్రసాద్ గారు, అట్లాగే అందరికన్నా ముఖ్యంగా మా శివ రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి ఉపాధ్యాయులు శ్రీదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వేసిన అంబేద్కర్ వేషధారణ ఆకట్టుకుంది. As the father of the Indian Constitution, because he played an important role in framing the Constitution of India. Dr.
B.R. Ambedkar was also the first law minister of independent India. He was అంబేద్కర్ జయంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాధారణ వ్యక్తిగా ఆటోలో కూర్చుని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తిలక్ నగర్ కు చెందిన అనాథ మహిళ గోవింద్ మీరమ్మ ఇటీవల మరణించింది. ఆమె ఉత్తర క్రియలు మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో గూడూరులోని సాయిరామ్ చార్టీస్ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులు నిరాశ్రయులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ నగర్ శ్రేయోభిలాషులు ఉడతా శరత్ యాదవ్ తదితరులు మెగా బ్రదర్స్ సేవా సమితి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మోహన్, మస్తాన్, ఓంకార్, మధు తదితరులు పాల్గొన్నారు. మీరమ్మ ఆమె తిలక్ నగర్లో ఎవరు లేకుండా అనాథగా ఉంటే ఆవిడ 4వ తేదీ చనిపోవటం జరిగింది. ఆమె చనిపోయిన వెంటనే ఎవరు లేరు అని అక్కడ ఉండే వ్యక్తులు ఉడతా శరత్ యాదవ్ గారు, మెగా బ్రదర్స్ వారు అందరూ కలిసి ఆమెని ఆ రోజు అంత్యక్రియలు చేయటం జరిగింది. అలాగే ఆమెని ఎవరు లేనప్పుడు వీళ్ళు మెగా బ్రదర్స్ వారు అంత్యక్రియలు చేసి ఆమె పేరు మీద జ్ఞాపకార్థం సందర్భంగా ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కలగాలని ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని మనుబోలు మండలం బద్దివేలు క్రాస్ రోడ్డు సమీపంలో కొలువైయున్న శ్రీ సంగమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ప్రతినిధులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అందరూ కొనియాడారు. అమ్మవారి స్వామి ఆశీస్సులు అందరి బృహస్పతి మాంగళ్యం తంతునానేం సదా మాంగళ్యం తమేవ సరదాం సదా సూర్యాదీనాం నవానాం గ్రహాణామచ్చ నిరాజనానంతరం భక్త ఆచమనయామి ప్రధాన మహార్తస్య మహార్తస్తు గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. స్వామివారిని రథంలో నిలిపి పురవీధుల్లో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ భక్తి పారవస్యంతో మునిగిపోయారు.
శోభామానం మహీయతే ధాన్యం ధనం సంభవ కళ్యాణః హనుమత్ సీతా గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. శ్రీరామనవమి సందర్భంగా గూడూరు మండలంలోని వేములపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ సీతారామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అయితా వేణుగోపాల్ జ్ఞాపకార్థం ఆయన సోదరులు వ్యవహరించారు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్రోజితం మయాదే మనయా ధ్యానావాహనాశోద్గారపుర్యాద గుణాన్ సర్వాత్మకః ఏతత్వంతో ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు మహాగణాధిపతి ప్రసాదం స్వప్నాశిని మహాగణాధిపతయే నమః యజ్ఞేన యజ్ఞమయంత దేవాః వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ జయంతి దళితులకు పండుగ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గూడూరులోని గడియారం స్తంభం, వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. తెల్లరాయిని తవ్వేస్తున్నారు. సైదాపురం మండలంలోని ఓరుపల్లి గ్రామ చెరువులో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు. టీడీపీకి చెందిన పలువురు నాయకులు ప్రమేయం ఉందంటూ ఆరోపణ. పట్టించుకోని అధికారులు.
వాడవాడలా అంబేద్కర్ జయంతి వేడుకలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు, రాపూరు మండలాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన పలు పార్టీల నాయకులు, సంస్థల ప్రతినిధులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. మనుబోలు సమీపంలోని బద్దివేలు క్రాస్ రోడ్డు వద్ద కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.